హాయ్ వ్యూవర్స్, నా జీవన ప్రపంచానికి స్వాగతం. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా ఎప్పుడెప్పుడా అని యుద్ధం వస్తుందా అని చూస్తున్నారా? వద్దు, మనం యుద్ధం కోరుకోకూడదు. ఎందుకు తెలుసా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు పిచ్చోళ్ళు వచ్చి ఏదో కాల్చారు. బాధ అయితే ఉంది, హిందువులు చనిపోయారనేది ఒక బాధ ఉంది. కానీ మనం 140 కోట్ల మంది జనాభా, వాళ్ళ తిప్పి కొడితే 20-25 కోట్ల ఎంతో సొమ్ము ఉంటారు, అంతకు మించే ఉండదు. ఇంకోటి వాళ్ళకి తినడానికి దిక్కు ఇది లేదు. అలాంటి వాళ్ళని కొంచెం భయపెట్టించడానికి మాత్రమే బార్డర్లు అన్నీ తీసుకుపోయి రెడీ పెట్టుకున్నారు తప్ప, వాళ్ళు ఒకవేళ మన పైన వేస్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, అక్కడ బలూచిస్తాన్ వాళ్ళని ఫైర్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ 40 మంది సైనికులను చంపేసి. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వాళ్ళు వేస్తారు. వాళ్ళది చిన్నగా అయిపోయింది. దాని మీద 2 దేశాలు అక్కడనే కొడుతున్నారు, అన్నదమ్ములలాగా కొట్టుకుంటున్నారు వాళ్ళే. మనం ఏం చేస్తాం? ఎందుకు వద్దు అంటున్నా అంటే, మనం దేశం ఇప్పుడే డెవలప్మెంట్లో ఉంది. ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు ఈ భారతదేశం నాశనం అవుతుందా, మొత్తం కొట్టుకొని జీడిపి దెబ్బతినుకోవాలన్నట్టుగా చూస్తుంది. కానీ మన జీడిపి ఇప్పుడు 5-6 ప్లేస్లో ఉంది. అది మనకు 3-2 ప్లేస్కి వెళ్ళాలని ప్రయత్నంలో ఉంది. మరి అటువంటిప్పుడు మనం జీడిపిని చెడగొట్టుకోం కదా. మన దేశంలో పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, పని లేక చాలామంది పనికి చాలా తక్కువ చీప్గా కూడా వర్క్ చేస్తారు. మన వాళ్ళు కంపెనీలు రావాలా, ఇక్కడ యుద్ధాలు జరిగి ఆగమైతే ఏ కంపెనీలు వస్తాయి? ఏ కంపెనీలు రావు. అప్పుడు మనము యుద్ధం కోరుకోదు. జరిగిన దానికి వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు నీళ్లు బంద్ చేయడము, వాళ్ళ గగనంలో విమానాలు పోకుండా చేయడం, వాళ్ళ పాకిస్తాన్ ముందే లాసులు ఉంది. అవే దెబ్బ వాటికి యుద్ధం ఎందుకు అవసరం? పైన గగనతలం అనేది వాళ్ళ విమానాలు పోకుండా ఆపేసింది. సింధు నది నీళ్లు పోకుండా అయినాయి. ఇప్పుడు రాకపోకలకు ఇబ్బందులు అయిపోయినాయి. రవాణాలు వచ్చే ఫుడ్ సిస్టమ్ ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి తినడానికి కష్టమైపోయింది. ఒక చికెన్ 700-800 కిలో, పాలు 200-300 లీటర్, నీళ్లు కొనుక్కునే పరిస్థితి, అన్ని పరిస్థితి ఘోరంగా. తినడానికి పరిస్థితి బాగాలేదు. అలాగే వాళ్ళని కొట్టిన అవసరం లేదు, వాళ్ళని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన వస్తువులు అనవసరం పాడు చేసుకోవద్దు. అలా మినేసి యుద్ధ సామాగ్రిని ఆగం చేసుకోవద్దు, మన మిలిటరీని ఆగం చేసుకోవద్దు. మన మిలిటరీ వాళ్ళు భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, తల్లిదండ్రులు, ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళని యుద్ధం ఒక 26 మందిని చంపారని చెప్పి మనం యుద్ధంలో పోరాటం కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు మన పైన వచ్చి యుద్ధం చేస్తే వాళ్ళు డబల్ నష్టపోతారు, మనం కొంత నష్టపోతాం. మనకు ఉన్న ఈ భారతదేశం 140 కోట్ల ప్రజల్లో మనకు కూడా ఇబ్బందులు అవుతాయి, మనకు కూడా రేట్లు పెరిగిపోతాయి. కంపెనీలు అంత తొందర రావు, జీడిపి పడిపోతుంది. మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది. మనం ఒక్క యుద్ధం వస్తే 3 నుంచి 5 ఏళ్ళు ప్రాబ్లం అయిపోతుంది. 5 ఏళ్ళు వచ్చి 10 ఏళ్ళు కూడా కావచ్చు. జీడిపి పడిపోయింది అనుకో, మనం ఆకలి చావులు చేస్తాం. అందుకే యుద్ధం కోరుకోదు. కాకపోతే చనిపోయిన వాళ్ళకు అది అదృష్టం బాలేక జరిగిపోయింది. ఇక నుంచి జాగ్రత్త ఉండాలి. టూర్లకు పోయేటప్పుడు కాశ్మీరు ఆ ఏరియా ప్రాంతాల్లో మనం వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా, ఏ టూర్లకు వెళ్ళినా మనం జాగ్రత్త వహించాలి. ఎక్కడో ఒకరు ఉంటారు ముష్కరు. తిరుపతిలో సొంటిది దర్శనం కోసం పోయి నూకులాడుకొని చచ్చిపోయారు 7-8 మంది. అంత నేను పోయినప్పుడు ఒకసారి నా ఎదురుగానే ఒక అతను ఆ నూకులాటలో ఒకతను, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ తొక్కులాటలో ఒక ఆయన చనిపోయాడు. నేను చూస్తున్నాను, కానీ మా ఫ్యామిలీ చూస్తున్నాం. కానీ యుద్ధాలు కోరుకోదు. జరిగే రాతలు ఎవరికి ఏముందో జరగని అనుకోవాలి, అంతకుమించి ఏం చేయలేదు. ఒక 26 మందిని చూస్తే 140 కోట్ల ప్రాణాలు పెట్టాల్సి వస్తుంది పనంగా. వాళ్ళు అణుబాంబులు వేస్తే మన దేశం ఆగమవుతుంది. వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు ఎట్లాగో తిండికి తిప్పలేక మేము అయిపోయినాం ఏమనగానని చెప్పి అనుభవం వేసారు మన దేశం మీద. ఒక నాగసాకి జపాన్లో జరిగించుడు, ఇప్పటికీ అక్కడ కోలుకోలేని పరిస్థితి ఉంది. ఆ ప్లేస్ ఏదైతే అనుభవం వేస్తే ఆ ప్లేస్లో, అటువంటి ప్లేస్ పరిస్థితి మనకు రాకూడదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది. వాళ్ళు గ్రాస్లో వేసిరనుకో, వాళ్ళ దగ్గర 13 అనుభవములు ఉన్నాయి. రేపొద్దున అది చాలా కష్టమైన పరిస్థితి. మనం యుద్ధం రావాలని కోరుకోవద్దండి. ఓకేనండి? ఏదైనా నా వీడియోలు మీకు బాధ అనిపిస్తే క్షమించండి.
షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు మంచిది అనిపిస్తే మీరు 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నా వీడియోలు చేస్తూ ఉంటే నేను కూడా కొత్త కొత్త వీడియోలు పెడతాను. ఎన్నో ప్రయత్నం చేస్తున్నాను, మంచి వీడియోలు పెడతాను, హెల్త్ టిప్స్ పెడతాను, సమాజం కోసం పెడతాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియోని ముందుకు తీసుకెళ్ళాలా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ అండి.